పెద్దిరెడ్డి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు. ఇప్పటికీ షాడో మైనింగ్ మంత్రిగా పెద్దిరెడ్డి. జగన్ హయాంలో దక్కిన లీజులకు చంద్రబాబు హయాంలో అనుమతులు. పెద్దిరెడ్డిపై ఈగ వాలనివ్వని చంద్రబాబు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కానీ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబం అదే పట్టు నిలుపుకుంది. పుంగనూరులో పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. ఈ రిజల్ట్స్ చూశాక అన్న ఇంత దారుణ ఓటమిలో కూడా మీ కుటుంబమే ఎందుకు గెలిచింది, ఆ కిటికింటూ చెప్పవా అని పెద్దిరెడ్డిపై చెలక్తులు వేశారట వైఎస్ జగన్. సాధారణంగా జగన్ ఎవరిపై కామెడీలు చేయరని చెబుతుంటారు. అప్పుడే వైఎస్ జగన్ లో అనుమానం మొదలైందట కూడా. పైకి చంద్రబాబు పెద్దిరెడ్డి శత్రువులుగా కనిపిస్తారు, కానీ లోన ఈ ఇద్దరి మధ్య ఎవరికీ కనిపించని లోతైన మిత్రత్వం ఉందని అర్థమవుతుండడం లేదా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో 1కి 10 సార్లు ఆలోచించిన చంద్రబాబు తంబళ్లపల్లె టికెట్ మాత్రం ఏరికోరి పెద్దిరెడ్డి అనుచరుడైన జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఇది పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం కాదా అని నిలదీస్తుంది బీసీవై పార్టీ. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తగలబడిపోయింది. రికార్డ్స్ అన్నీ బూడిదయ్యాయి. అన్ని వేళ్లు కళ్ళు పెద్దిరెడ్డి వైపే తిరిగాయి. కానీ సీఎం చంద్రబాబు మాత్రం పెద్దిరెడ్డిపై ఈగ వాలనివ్వలేదు. దీనర్థం ఏంటని నిలదీస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి మద్యం మాఫియా కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అనే మాటే కానీ ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఇచ్చారు. బెయిల్పై బయటకు రాగానే కేంద్రంలో చక్రం తిప్పి ఐక్యరాజ్య సమితి ఎంపీల బృందంలో పెట్టించి దర్జాగా అమెరికా పంపిస్తున్నారు. ఇది పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య ఉన్న రహస్య అనుబంధం. రాష్ట్రాన్ని నడుపుతున్నది చంద్రబాబు అయినా ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పై పెద్దిరెడ్డి పట్టే ఉంది. ప్రూఫ్ కావాలా? పెద్దిరెడ్డి పిఏకి జగన్ హయాంలో 4 గ్రానైట్ లీజులు దక్కాయి. నగరి మండలం కనకమిట్టకు చెందిన పి రమేష్ కు మురళీకృష్ణ స్టోన్ క్రషర్స్ పేరు మీద గ్రానైట్ క్వారీలు దక్కాయి. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో అప్పట్లో జరిగిన వేలం పాటలో అనర్హులను పక్కన పెట్టి మరీ పెద్దిరెడ్డి బినామీకి కట్టబెట్టారని టీడీపీనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ లీజులకు 2025 జూన్ 30న క్లియరెన్సులు వచ్చాయి. అన్యాయంగా లీజులు దక్కించుకున్న వారికి అంత వేగంగా అనుమతులు వచ్చాయంటే చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య ఉన్న రహస్య అనుబంధం కాదా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఇక వైసీపీ అసెంబ్లీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ సంగిరెడ్డి శివ భార్య సంగిరెడ్డి స్వాతికి శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో లీజు దక్కింది. ఈ వారంలోనే ఈ మైన్ కు కూడా అనుమతులు రాబోతున్నాయి. ఇదంతా ఏం చెబుతుంది? ప్రభుత్వాన్ని నడిపించేది పైకి చంద్రబాబు అయినా వెనుకుండి చక్రం తిప్పుతున్నది పెద్దిరెడ్డి అని. పెద్దిరెడ్డి కీలక అనుచరులకు, అందులోనూ చిత్తూరు జిల్లాలో మాత్రమే అంతో ఇంతో బలం ఉండే వాళ్లకు ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉండే గనులు కూడా దక్కుతున్నాయంటే ఏంటి అర్థం? పోనీ ఆ మైన్స్ ను వాళ్లు చేపడతారా అంటే అది కాదు. వేరే వాళ్లకు అమ్ముకొని వచ్చినంత జేబులో వేసుకొని చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారట. ఇంత నిర్లజ్జగా, ఇంత భయం లేకుండా మైనింగ్ దోపిడీ జరుగుతుంటే వెనకుండి నడిపిస్తున్నది పెద్దిరెడ్డి అని స్పష్టంగా కనపడుతుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు మొద్దు నిద్రపోతున్నారా, లేదా ప్రభుత్వమే చూసి చూడనట్టు వదిలేయండని సిగ్నల్ ఇచ్చిందా? కూటమి ఏర్పడినప్పటి నుంచి కొన్ని విషయాల్ని పరిశీలించి చూస్తే పెద్దిరెడ్డి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డిని వదిలేది లేదని ఆనాడు పెద్ద పెద్ద శపథాలు చేశారు సీఎం చంద్రబాబు. అదంతా ఓ అవగాహన ఒప్పందం అని ఇప్పుడు అర్థమవుతుంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం గెలవడానికి చంద్రబాబు అవకాశం ఇచ్చినందుకు రాయలసీమ మొత్తాన్ని టీడీపీకి పెద్దిరెడ్డి అప్పగించారని చర్చ జరుగుతుంది. మొత్తానికి పైకే శత్రువులు, కానీ లోలోన మాత్రం చంద్రబాబు పెద్దిరెడ్డి రహస్య మిత్రులు.